శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 844వ నామము ఛందస్సార. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ఛందస్సులన్నిటికీ సారమైనది. అనేక రకాలైన ఛందస్సులకి సారమైనది సాక్షాత్తు ఆ జగన్మాత. అసలు ఛందస్సు అంటే ఏంటి? ఆ ఛందస్సులు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి సారము జగన్మాత ఎలా అయింది అనే విషయాలను అన్నిటికీ మనం తెలుసుకోవాలి. పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నే ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతంలో రచించిన వేదాల్లో ఉపయోగించారన్నమాట. వేదాల యొక్క అంగములు అనబడు 6 వేదాంగాల్లో ఛందస్సు ఒకటి. వేదాత్రయాన్ని ఛందస్సు అని కూడా అంటారు. ఋగ్వేదము, సామవేదము సంపూర్ణంగా పద్య రూపాల్లో ఉంటాయి. అవి యజుర్వేదంలో కొంచెం గద్య రూపంలో కూడా ఉంటుందన్నమాట. సామవేదం మొత్తం ఛందస్సేనని పండితులు చెప్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణు శివుల్లాగా ప్రతి మంత్రానికి ఋషి, ఛందస్సు, దేవతా త్రిమూర్తులని భావిస్తూ ఉంటారు. కావ్య నిర్మాణానికి వాడబడినదే ఛందస్సు అన్నమాట. ప్రతి భాషకు సంబంధించిన వాంగ్మయంలోనూ కూడా ఈ ఛందస్సు అనేది ఒక ప్రత్యేక శాస్త్రము. అనేకమైన నియమ నిబంధనలతో, లక్షణములతో, నామములతో ఈ ఛందస్సు ఉంటుంది. సంస్కృతంలో ఉన్న శ్లోకాలకు ఎన్నో విధాలైన ఛందో రీతులు ఉంటాయి. ఓం అనబడే ఏకాక్షర ఛందస్సు నుంచి అనేకమైన ఛందస్సులు ఉన్నాయి. ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క రకమైన విషయానుభూతిని కలిగి ఉంటుందన్నమాట. జగన్మాత వేదస్వరూపిణి కదా. వైదికంగా ఛందోబద్ధమైంది మంత్రము. మంత్రముల యొక్క సముదాయము వేదము. వేదముల యొక్క సారము ఉపనిషత్తులు. ఉపనిషత్తుల యొక్క సారము గాయత్రీమాత. గాయత్రీ మంత్ర సారము శ్రీ విద్యలోని పంచదశాక్షరి మంత్రం అన్నమాట. దీన్ని బట్టి జగన్మాత శ్రీ విద్యా స్వరూపిణి అవడం వల్ల ఛందస్సార అని పిలువబడుతోంది. వేదములు సమ్మతించిన మంత్రములే పరమేశ్వరి స్వరూపములు అన్నమాట. అటువంటివన్నీ కూడా ఛందోబద్ధమైనవే. వేదములచే ఆమోదింపబడని మంత్ర యంత్ర తంత్రములు పరమేశ్వరి స్వరూపములు కావవి. ఛందస్సు అనే శబ్దము వేదసారముగా, వేదమాత గాయత్రీదేవి వరముగా వాడబడిందన్నమాట. వేదముల్లో 7 ఛందస్సులు ఉన్నాయి. అవేంటి అంటే గాయత్రి, ఉష్టిక్కు, అనుష్టుప్పు, బృహతి, పంక్తి, త్రిష్టుప్పు, జగతి. ఈ 7 ఛందస్సుల నుంచి చాలా రకాలైన ఛందస్సులు మళ్ళీ ఉద్భవించాయి. ఈ 7 ఛందస్సుల్లో కూడా గాయత్రి ఛందస్సు అత్యంత మహిమాన్వితమైనది. ఈ ఛందస్సులో సూర్యశక్తి అయిన సావిత్రీదేవి వర్ణింపబడింది. ఛందస్సులు అనగా వేదములు. వేదములు వర్ణించిన క్షోత్ర రూపములో అనగా అష్టాచక్ర నవద్వారా అవి వేదములు వర్ణించిన ఆవరణ రూపంలో ఉన్న శ్రీచక్ర మహాసామ్రాజ్ఞి అయిన లలితా త్రిపుర సుందరివే అన్నమాట. అందుకే ఛందస్సార అని పిలువబడింది. పైనవన్నిటినీ గమనించి మనం గనక క్రోడీకరించినట్లయితే ఛందస్సు అనగా వేదము. ఆ వేదములన్నీ కూడా ఛందోబద్ధంగా ఉన్నాయి కాబట్టి వేదస్వరూపునైన మాత ఛందస్సార అని పిలువబడింది. గాయత్రి స్వరూపమైన మంత్రసారము ఛందస్సు. ఛందస్సు అనేది పద్య లక్షణం. వైదికమైన ఛందోబద్ధమైన మంత్రములన్నింటినీ సముదాయముగా వేదములన్నీ కూడా అటువంటి వేదముల్లోనూ వేదాంగముల్లోనూ ప్రతిపాదింపబడిన జగన్మాతయే ఛందస్సార అయిన అమ్మవారు. వేదాంగముల్లో ఒకటైన ఛందోరూపంగా వైదికమైన ఛందోబద్ధమైన మంత్రాలన్నిటి సముదాయమైన వేదముల స్వరూపమే శ్రీ విద్యలోని పంచదశాక్షరి మంత్రస్వరూపమైన సూర్యశక్తి అయిన గాయత్రి స్వరూపంగా వేదములచే ప్రతిపాదింపబడిన జగన్మాతను ఛందస్సార అనే నామంతో మనం గనక స్మరిస్తూ ఉన్నట్లయితే వేదాలు పఠించాలి అనే కోరిక ఉన్నవారికి అతి సులభంగా వేదాలు అలవాటవుతాయి అన్నమాట. అంటే వాళ్ళల్లో ఆ వేదముల్లో ప్రావీణ్యత సంపాదిస్తారు వారు. వేదం రావడం అంత సులభం కాదు. వాళ్ళకి వాళ్ళ కర్మలను బట్టి పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ వేదాధ్యయనం సాధ్యపడదన్నమాట. అలాంటి వేదాధ్యయనంలో ఛందస్సు నేర్చుకోవడానికి తగిన అనుకూలతలను అమ్మవారు ప్రసాదిస్తారు. అంతేకాకుండా ఛందస్సు నేర్చుకోవడంలో దానిలో ప్రావీణ్యతను కూడా అమ్మవారు ప్రసాదిస్తారు. శ్రీమాత్రే నమః.